వెంకటేశ్వర స్వామి భక్తులు ఎంతో ఇష్టంగా స్వీకరించే ప్రసాదం తిరుమల లడ్డూ. కాని ఇప్పుడు లడ్డూ ప్రసాదం చుట్టూ ఒక పెద్ద వివాదం జరుగుతోంది. ఆ వివాదం ఏమిటి? టీటీడీ లడ్డూ తయారీలో ఆవు నెయ్యి వాడుతున్నారా లేక జంతువుల కొవ్వా? అందులో నిజమెంత? ఈ ప్రశ్నలను సమీక్షిద్దాం. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంపై చేసిన విమర్శలు ఈ వివాదానికి దారితీశాయి. ఆయన ప్రకారం గతంలో జంతువుల కొవ్వును వినియోగించి లడ్డూ ప్రసాదం తయారుచేసినట్లు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడటం జరిగిందా అని భక్తులు కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలను టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కట్టిపడేశారు. ఆయన చంద్రబాబుకు సవాల్ విసిరి తాను మరియు తన కుటుంబం ప్రమాణం చేసేందుకు సిద్ధమని కూడా చెప్పారు. లడ్డూ తయారీలో 300 నుంచి 500 వరకు లీటర్ల నెయ్యిని టీటీడీ వినియోగిస్తోంది. ఇందులో ముఖ్యంగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుండి నందిని బ్రాండ్ నెయ్యి తీసుకుంటారు. కాని 2021లో జరిగిన టెండర్లలో పరిస్థితులు మారాయి. కొత్త టెండర్ ప్రకారం యూపీకి చెందిన కంపెనీలు ఇప్పుడు నెయ్యిని సరఫరా చేస్తున్నాయి. తక్కువ ధరకు నెయ్యి కొని టీటీడీ నాణ్యతను తగ్గిస్తోందని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. కానీ టీటీడీ మాత్రం నెయ్యి నాణ్యతను నిర్ధారించడానికి తిరుమలలోనే ప్రత్యేక ల్యాబ్ నిర్వహిస్తోంది. ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. కానీ భక్తుల హృదయాల్లో తిరుమల లడ్డూ ప్రసాదం విశ్వాసం కలిగించే ప్రసాదంగానే నిలవాలి అనేది మన అందరి ఆకాంక్ష.